అంబేద్కర్ను దుర్భాషలాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీకి రావడాన్ని నిరసిస్తూ ఆదివారం నందిగామ గాంధీ సెంటర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో పార్లమెంటు సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పార్లమెంట్లో చేయటం అనేది జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మన రాష్ట్రంలో అమిత్ షా గారు పర్యటిస్తూ ఉన్నారు. మీరు రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద మీరు వ్యాఖ్యానాలు చేసే ఈ రాష్ట్రంలో తిరిగే అర్హత కూడా మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది. ఎన్నికల ముందు అనేక సభల్లో కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే ఈరోజు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ను కూడా ఈరోజు వాళ్ళు మార్చేసి ఎవరైతే స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గాంధీ గారు ఉన్నారో గాంధీ గారిని చంపినటువంటి గాడ్సేని ఈరోజు ముందుకు తీసుకొచ్చి గాడ్సే ఒక పెద్ద దేవుళ్లాగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఏదైతే అంబేద్కర్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో దాని మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర హోంశాఖ మంత్రికి తెలియజేస్తా ఉన్నాం. ఆయన్ని సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో టీడీపీ అట్లాగే జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. మీరు ఇప్పటికైనా రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని వ్యాఖ్యానాలని మీరు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఖండించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.